నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా. అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చుతూ తక్షణమే జీవో విడుదల చేయాలని డిమాండ్. కాకినాడ జీజీహెచ్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ షరీఫ్ ఆధ్వర్యంలో ఎఫిలిప్స్ డే. కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎఫిలిప్స్ వ్యాధి 100% నయమవుతుందన్న ఏపీఎన్సీఏ ప్రెసిడెంట్ బాబ్జీ. కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలను వ్యతిరేకిస్తూ 13 కేంద్ర కార్మిక సంఘాలు, 500 రైతు సంఘాలు సంయుక్తంగా నవంబర్ 26న దేశవ్యాప్త ధర్నాకు పిలుపు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న 18 లక్షల పోస్టులు తక్షణం భర్తీ చేయాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చుతూ తక్షణమే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా 42 రోజుల సమ్మె ఒప్పందాన్ని అమలు చేయాలని, మినీ వర్కర్లకు మెయిన్ వర్కర్లతో సమానంగా వేతనాలు, ప్రమోషన్లు, వేసవి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ షాన్మోహన్కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు దడాల పద్మ, ఎర్రబండి చంద్రావతి మాట్లాడుతూ 42 రోజుల రాష్ట్ర వ్యాప్త సమ్మె ముగిసి నేటికి 8 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం రాసి ఇచ్చిన ఒప్పందంలో ఏ ఒక్క డిమాండ్ను కూడా నెరవేర్చలేదని విమర్శించారు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి రాష్ట్ర అప్పులను కారణంగా చూపడం మానుకోవాలని హితో పలికారు. 300 కుటుంబాలకు మినీ సెంటర్ ఉండాల్సి ఉండగా 1500 కుటుంబాలలో కూడా మినీ సెంటర్లను నిర్వహిస్తూ మినీ వర్కర్లను బానిసల కంటే దారుణంగా పనిచేయిస్తున్నారని అన్నారు. 42 రోజుల సమ్మె ఒప్పందం అమలుకు దశలవారీ పోరాటాలకు అంగన్వాడీలు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్ల పద్మ, మధ్యాహ్న భోజన పథక కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ల ఈశ్వరి, రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మలకారమణ, పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ మేడిశెట్టి వెంకటరమణ, కాకినాడ రూరల్ కన్వీనర్ టి రాజా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మినీ వర్కర్ల ఆందోళన సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మినీ వర్కర్ల ఆందోళన కొనసాగుతూ ఉంది. ఈరోజు 2012 సంవత్సరంలో గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి, పేద పిల్లలకి పౌష్టికాహారం దూర ప్రాంతాలకి అందట్లేదు అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన పిదప మినీ కేంద్రాలని ఏర్పాటు చేసి వాళ్ళకి పౌష్టికాహారం అందించే పని చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో మినీ వర్కర్లు పిల్లల్ని తీసుకొచ్చుకోవడం, పౌష్టికాహారం వండడం, అలాగే వాళ్ళకి ప్రీ స్కూల్ విద్య నిర్వహించడం, అలాగే ఇప్పుడు పెట్టిన రకరకాల యాప్ల పనిభారం, రికార్డుల పనిభారంతో సతమతం అవుతూ ఉన్నారు. ఈ సందర్భంలో అంగన్వాడీ మినీలందరికీ కూడా హెల్పర్ని ఏర్పాటు చేస్తూ 300 జనాభా దాటిన మినీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్లందరినీ కూడా మెయిన్గా మార్పు చేయాలని అనేక దఫాలుగా పోరాటాలు నిర్వహించిన సందర్భంగా సర్వే చేసి ఈ సర్వే సందర్భంగా ఆర్థిక శాఖ కూడా ఫైల్ వెళ్ళిందని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా మినీ సెంటర్ని మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ జీవోని ఇవ్వలేదు. కాబట్టే ఈరోజు మేము ఈ ఆందోళన కొనసాగిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి మినీ వర్కర్లని మెయిన్ వర్కర్లతో సమానంగా జీతాలు ఇవ్వాలని చెప్పేసి మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్పు చేయాలని, మినీ వర్కర్లకి వేసవి సెలవుల్ని అమలు చేయాలని చెప్పేసి, అలాగే ప్రమోషన్ల విషయంలో మినీ వర్కర్లు అందరికీ కూడా అర్హత ఉంది కాబట్టి మినీ వర్కర్లకి ప్రమోషన్లు ఇవ్వాలని, సూపర్వైజర్ పోస్టులు రాసుకోవడానికి మినీ వర్కర్లు కూడా అర్హత కల్పించాలని, 42 రోజుల సమ్మె పోరాటంలో మినిట్స్ కాపీని అమలు చేయాలని, సర్వీస్లో ఉండి చనిపోయిన ప్రతి అంగన్వాడీకి కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఉన్నారు. ఆ జీవోని వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఈ పోరాటం సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
నా పేరు బాంధవి. నేను మినీ అంగన్వాడీ వర్కర్ని. మా మినీ సెంటర్లో మేము ఒక్కరమే ఉంటాము. టీచర్ పని, హెల్పర్ పని కూడా మేమే చేసుకోవాలి. గత 12 సంవత్సరాలుగా 2012లో వచ్చామండి మేము. అప్పుడే 12 సంవత్సరాలు మట్టి 2 పనులు చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నాము. వాళ్ళకైతే టీచరు, హెల్పరు ఉండగానే 2 పనులు చేసుకుంటారా, ఆ 2 పనులు మేమే చేయవలసి వస్తుంది. ఒక సెలవు కూడా ఇవ్వడం లేదు. ఏమైనా అనారోగ్యంతో బాధపడినా సరే మీరు సెంటర్లో ఉండవలసిందే తప్పనిసరి అంటున్నారు. లేకపోతే మనిషిని పెట్టుకోండి, మనిషిని పెట్టుకుని మీరు వెళ్ళి మళ్ళీ వచ్చేయండి అని చెప్తున్నారు. అంతేగాని సెలవు కూడా ఇవ్వడం లేదు. సుప్రీంకోర్టు తీర్పిచ్చినా సరే మాకు ఏమీ న్యాయం జరగలేదు. వంట మేమే చేయాలి, పిల్లల్ని మేమే తీసుకురావాలి, మళ్ళీ ఆ పిల్లల్ని మేమే తీసుకువెళ్ళాలి, దేవెట్టాలి ఇంటికి. రికార్డ్ వర్క్స్ మేమే రాయాలి, ఆన్లైన్ వర్కులు ఇంకా అలా చాలా ఉన్నాయి. అవన్నీ చెయ్యాలి. అలాగే మీటింగ్లకు కూడా వాళ్ళు పెట్టిన ప్రతి మీటింగ్కి వెళ్ళవలసిందే. వెళ్ళకపోతే మళ్ళీ చాలా బెదిరిస్తున్నారండి. ఈ వర్కర్ని మెయిన్ వర్కర్లుగా చేయమని సుప్రీంకోర్టు ఎప్పుడో తీర్పిచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వలేదన్నట్టు ఉంది మా పరిస్థితి.